విద్యా వ్యవస్థలో మంచి మార్పుల కోసం తాను కృషి చేస్తున్నట్లు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారం తన సొంత నిధులతో చేపట్టిన విద్యాయాత్రలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. విద్యార్థులు ఈ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసి యోచనలో ఉందని ఆయన తెలిపారు. ఇదే విధంగా జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళెవ్వరికీ లేని సదుపాయాన్ని మీకు ఒకటి కల్పించిన. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నేనిచ్చే బుక్సే డిజిటల్ కంటెంట్ మిగతా ఏడ దొరకదు, మార్కెట్లో కూడా లేదు. కేవలం నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, లేదు నన్ను అడిగితే ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు మా సంస్థల తరఫున, మా ఎన్జిఓస్ తరఫున ఇవి వాళ్ళకే లభ్యమవుతుంది. అంటే మీ దగ్గర ఎవ్వరికి లేని ఆయుధం మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి దీన్ని బాగా వాడుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు ఎంత 40 days ఉంది ఇంకా ఎగ్జామ్స్కి. ఈ 40 days దయచేసి మీరు మిగతా విషయాల గురించి ఆలోచించకండి. మీకు వచ్చే మార్కులతోటి మీకు మంచి కాలేజీలో రేపు ఇంటర్మీడియట్స్లో అడ్మిషన్ దొరుకుతుంది. మీరందరూ కూడా ఏదో ఒక స్కిల్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కరికులం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వస్తూ ఉంది.